ఈరోజు మనం చిత్తూరులో ఉన్నాం. చిత్తూరులో కనుక చూసుకుంటే గతంలో టీడీపీకి చాలా అసలు సీట్స్ అనేవి కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఈసారి చిత్తూరు నియోజకవర్గం నుంచి అటు వైసీపీ నుంచి కానీ ఇటు కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి కానీ ఇద్దరు కూడా కొత్త వాళ్ళనే ఇక్కడ నిలబెట్టడం జరిగింది. టీడీపీ తరపు నుంచి చూసుకున్నట్టయితే గురజాల జగన్మోహన్ గారు మొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గురించి చెప్పుకుంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఎంతో సక్సెస్ సాధించారు. మరి చిత్తూరు నియోజకవర్గంలో రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంటర్ అవుతున్నారు. మరి గెలిస్తే ఆయన ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి ఏం చేస్తారు, అలాగే ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం పదండి. సార్, ముందుగా అంటే మన చిత్తూరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కూటమి తరపున టీడీపీ నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. అసలు చిత్తూరు నియోజకవర్గానికి చాలామంది టీడీపీ నుంచి అయితే పోటీ చెయ్యాలి అని చాలామంది అనుకున్నారు. అంటే అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా వస్తున్న మీకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? అంటే రాజకీయాలకి నేను కొత్త కాదు, నియోజకవర్గానికి కొత్త. అంటే రాజకీయాలు 2009 నుండి తెలుగుదేశం పార్టీలో అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేశాను. 2024లో ఎందుకు చిత్తూరుకే రావాల్సి వచ్చిందంటే ఇది నా సొంత ఊరు. నా సొంత గడ్డకి నేను ఏదన్నా చేయాలి అని భావించినప్పుడు ఎప్పుడైతే ట్రాక్ రికార్డులో నేను చిత్తూరులో ఏమీ చేయలేదని ఉందో దాంతో నేను నా నియోజకవర్గానికి ఏదన్నా చేయాలని నా ట్రస్ట్ ద్వారా ఈ ఒక 9 నెలల నుండి అన్నీ చేసుకుంటూ వచ్చా. ప్రజల ఆశీస్సులు, ప్రజలు ఎప్పుడైతే పార్టీ తరపున సర్వేస్ అడిగారో అప్పుడు నాకు స్పందించిన ప్రజలు మద్దతు తెలపడంతో పార్టీ నాకు అవకాశం కల్పించింది. అంటే చిత్తూరు నియోజకవర్గంలో మేము తిరిగినప్పుడు కొంతమంది చెప్పిన మాట మీరు చెప్పినట్టుగా ట్రస్ట్లు ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నా కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వస్తే టీడీపీ అభివృద్ధి చెందుతుందని చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఇక్కడే పుట్టి పెరిగి ఒక 20 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉన్నంత మాత్రాన ఇక్కడ పోటీ చేయకూడదా? ఎందుకని వాళ్ళంతా అలా ఆరోపణలు చేస్తున్నారు? ఆరోపించే వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు. అతను ఎస్ఆర్పురం మండలం గంగాధి నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో ఆ రోజు నుండి అతనికి నిద్ర పట్టడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీలో ఇంత బలమైన నాయకుడు వచ్చాడు కాబట్టి అతని ఓటమికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి కాబట్టి భయంతో పదే ఇతను లోకల్ కాదు, నాన్ లోకల్, రేపు బెంగళూరు వెళ్ళిపోతాడనే అపప్రచారం చేస్తున్నాడు. ఆనాడు అవకాశాలు లేక బెంగళూరు పోయింది నిజమే, బట్ పుట్టి పెరిగింది, చదువుకునింది, వ్యాపారం చేసింది 21 సంవత్సరం ఇక్కడే కదా. కాబట్టి నాకు చిత్తూరు ఏం కొత్త కాదు. మా తండ్రి గారిది గుడిపాల మండలం కోలావూరు. సో నాకు ఇక్కడ అందరూ కూడా పరిచయ వ్యక్తులే. నేను ఎక్కడ పోటీ చేసినా ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఎందుకు? నాకున్న మంచితనం కావచ్చు, నా సేవాభావంతో నేను చేసిన పనులు కావచ్చు. కాబట్టి నిర్భయంగా మేము నిలబడ్డాం. వాళ్ళది తట్టుకోలేక పదే ఇతను నాన్ లోకల్ అని ప్రొజెక్ట్ చేయాలని చూస్తాను. బట్ ప్రజలకు తెలుసు ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్. అయితే ప్రచారానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నారనే ఆరోపణ ఉంది. ప్రజలు ఎప్పుడైతే పెద్ద సంఖ్యలో వస్తున్నారో అది అతని భావన ఏముందంటే ఎదుటోడు డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయం చేయగలుగుతున్నాడు అనే భావనలో ఉన్నాడు. ప్రజలు ఎప్పుడు అయితే పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిందో వైసీపీకి, ప్రజలు మాతో ఎక్కువ శాతం వస్తున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేక నేను డబ్బు ఖర్చు పెట్టి జనాలు తెచ్చుకుంటున్నాను అనే భావనలో ఉన్నాడు వైసీపీ అభ్యర్థి. అయితే విజయానంద్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఇది మీకు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చా? నేను ఎదుటి వ్యక్తి ఎవరు, ఏమి, అతను కొత్తనా పాతనా అనేది నాకు అనవసరం. నా ప్రజలకి నా పార్టీ తరపున రేపు రానున్న రోజుల్లో మా మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లోకి వెళ్ళడమే మా బాధ్యత. కాబట్టి మేము ఎదుటోడు ఏమి, ఎటువంటి వ్యక్తి, అతను ఏం చేశాడు, ఏం చేయలేదు అనేది చెప్పే కంటే కూడా మా తెలుగుదేశం పార్టీకి గత 42 సంవత్సరాలుగా మేము ఏం చేసినామని చెప్పుకునే మాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. మా అధినాయకుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కాడ నుండి అనంతపూర్ నేటి కియా ఫ్యాక్టరీ దాకా మేము చేసిన పనులు, మేము కల్పించిన ఉపాధి మాకు చెప్పుకోవడానికే చాలా ఉంది. కాబట్టి మా డెవలప్మెంట్ని మేము ప్రమోట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం. అయితే సార్, జీజేఎం ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అనేక చదువులు కావచ్చు, చదువుకునే వారికి ఫీజుల రూపంలో కట్టలేకుండా మంచి ఎడ్యుకేషన్ చేసే వ్యక్తులకి ఆర్థిక సహాయం కానీ, హాస్పిటాలిటీ అంటే
ఈ హాస్పిటళ్ళల్లో కొందరు పాపం విధి లేక జాయిన్ అయినప్పుడు ఒకట్లు చెప్తారు, తర్వాత వాళ్ళకి ఇచ్చిన బిల్స్ని కట్టలేని పక్షంలో ఇబ్బంది పెడుతుంటే వచ్చి నన్ను ఆశ్రయించిన చాలామందికి హాస్పిటల్ పరమైన చిన్నపాటి సహాయాలు, అలాగే అనేక దేవస్థానాలు, అనేక ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, ఇవన్నీ కాకుండా కూడా ఎవరైనా పని చేసుకుంటాం మాకు ఆ పనిముట్లు లేవన్నా, లేదా మాకు ఒక అవకాశం ఇస్తే ఈ పని చేసుకుంటాం మాకు ఇది కొనిపెట్టంటే కొనిపెట్టినాము. ఇటువంటివన్నీ ఎప్పుడైతే మేము సోషల్ సర్వీస్ చేశామో ప్రజలు మమ్మల్ని గుర్తించారు. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా స్కూల్స్లో చాలా వరకు అక్కడ వసతులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి అనేక వసతుల్ని క్రియేట్ చేశాం. సో ఇవన్నీ కూడా ప్రజలు మమ్మల్ని గుర్తించారు కాబట్టి మాకు అన్ని రకాల మద్దతు ఈరోజు ప్రజల నుండి వస్తాం. అయితే సార్ మీరు అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేయకపోయినా 2014 నుంచి యాక్టివ్గా ఉన్నారు టీడీపీ పార్టీలో. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరు కూడా మీ కుటుంబంలో పాలిటిక్స్లో లేవరు. మరి మీరు రావడానికి అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ విజన్ నచ్చి నేను ఆయన 1995-6లో ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ రోజు నుండే నేను ఆయన్ని చూసి పెరిగిన వ్యక్తిగా నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా చెయ్యాలని భావించినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లేదు అనే బాధ లేదు. మనకున్న మంచి పేరు, సోషల్ సర్వీసు, పార్టీకి ఉండే హోల్డ్. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారే కానీ వ్యక్తిగతంగా మనకుంటే 5% ఉంటుంది. 95% పార్టీ కేడరు, పార్టీ నాయకులు, ప్రజలు ఓటేస్తారు. అంటే ముఖ్యమంత్రి ఎవరు, అతను ఏం చేశాడో పార్టీ ఏమని చూస్తారు. కాబట్టి మాకు పార్టీ ఉండే దీనివల్ల, పార్టీకి ఉన్న గుడ్ విల్ వల్ల మాకు ఎటువంటి డౌట్ లేదు. రేపు పొద్దున్న రాజకీయాల్లో మా తండ్రి గారే ఉండాలి, మా తాతగారు అయి ఉండాలి అనేది ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత స్ఫూర్తి అంటే వారు కూడా వాళ్ళ తాతగారు, నాన్నగారు రాజకీయాల్లో లేకపోయినా ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తించదగ్గ నాయకుడిగా ఎదిగాడంటే స్వయం కృషితో పైకి వచ్చారు. సో అదే సార్ ఇప్పటి వరకు మీరు బిజినెస్లో చాలా మంచి సక్సెస్ని చూశారు. అయితే ఇప్పటి వరకు మీ పైన ఎటువంటి కేసులు లేవు. ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరి మీద ఏవో ఒక కేసులా, అవి తప్పుడు కేసులా, నిజంగా పెట్టే కేసులా, చాలా ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలా దీని అంతటిని ఎదుర్కోవాలని అనుకుంటున్నారు? మేము వ్యాపారంలోనే ఎంత క్లీన్గా ఉన్నామో, చేసిన బిజినెస్ ఒక వ్యక్తి గురించి వ్యక్తిత్వం చెప్పడమే కేసెస్ ఇష్యూ. సరే, ఇంకొందరు కేసులు ఉన్న వ్యక్తి రైట్ ఆర్ రాంగ్ అని మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఇంట్లో కూర్చోబెట్టి కూడా కేసులు పెట్టి హౌస్ అరెస్టులు చేసిన సందర్భాలు టీవీలో అనేకంగా చూసాం. సో మేము అన్నీ సిద్ధపడితేనే రాజకీయాలకు వచ్చాం. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది, మేము అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఎటువంటి భయాలు లేదు. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రచారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా. డోర్ టు డోర్ ఎక్కడికి పోయినా ప్రజలు మంచి స్పందనలో ఉండరు. ఎక్కువ శాతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కనీసం ఒక రోడ్ వేసినట్టు కానీ, కాలువలు కట్టినట్టు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ మేజర్గా ఇప్పుడైతే సమ్మర్లో వాటర్ ఇష్యూస్. సో మాకు అవన్నీ చూసినాక ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వస్తుందనే ధీమాకైతే పార్టీకి కానీ మాకు కానీ కేడర్కి ఉంది. అయితే మీరు అంటే టీడీపీ తరపు నుంచి బాబు గారు పెట్టిన సూపర్ 6 కాకుండా మీరు మీ నియోజకవర్గం గురించి ప్రత్యేక మేనిఫెస్టో ఒకటి రూపొందించారు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎప్పుడైనా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో పార్టీ పరంగా మేనిఫెస్టో అనేది కామన్. అయితే ఒక ఎమ్మెల్యేకి మేము ఓటేయాలి అంటే ఆ ఎమ్మెల్యేకి కూడా కొన్ని బాధ్యతలు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలని ప్రజలు గమనిస్తారు. కాబట్టి నేను నా ఓన్ మేనిఫెస్టోలో మీరు చూస్తే మీ ఇంటి బిడ్డగా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు అని చెప్పి నేను ఒక 16 అంశాల పైన చిత్తూరు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఐఐటి, నవోదయ, కేంద్ర విద్యాలయ సంస్థలు ఏర్పాటు చేయడమే నా ముఖ్య ఎజెండా అని చెప్పాను, ఫస్ట్ పాయింట్. రెండవది నీటి సమస్య గురించి చెప్పాను కదా. అసంతృప్తిగా ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి చిత్తూరు పట్టణ ప్రజలకి త్రాగునీరు, అంటే మనకి వాటర్ సోర్స్ ఉండేది అడవిపల్లి రిజర్వాయర్ నుండే. అది గత ప్రభుత్వంలో మేము ఎప్పుడైతే అధికారంలో ఉన్నామో అప్పుడు 75% పూర్తయింది. ఈ 25% పూర్తయితే ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడికి, చిత్తూరు జిల్లాకు మంచి పేరు వస్తుందని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దీన్ని పూర్తి చేయలేము.
చిత్తూరు పట్టణంలో రహదారులు విశాలవంతంగా చేసి డ్రైన్లు అంటే చిత్తూరు పట్టణంలో ఎక్కడ రోడ్ వైడనింగ్ అనేది చేయలేదు. గత 50 సంవత్సరాలుగా ఏవైతే రోడ్లు ఉన్నాయో అవే రోడ్లు, ఆ రోడ్ యాక్సెస్ లేకపోవడం వల్ల సిటీ డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి వాటిని కొద్ది పరిశీలించి రోడ్ వైడనింగ్ చేసి గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయడమే నా మొదటి లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే చిత్తూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారులు వాటికి అనుసంధానంగా అంటే ఎక్కువ హైవే కనెక్టింగ్ ఉన్న చిత్తూరు ప్రాంతం కాబట్టి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కూడా కొత్తది వచ్చింది. సో వాటికి కనెక్టింగ్ చేయడానికి ఇన్నర్ రోడ్స్. సో చిత్తూరు నియోజకవర్గ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు ద్వారా స్థానిక ఉద్యోగులకి అవకాశం కల్పిస్తూ గుడిపాల మండలంలో గార్మెంట్స్ మరియు షూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. అంటే ఎక్కడైతే ఇక్కడ మా చిత్తూరు నియోజకవర్గంలో మహిళలు 1,02,000 ఓటర్లు అంటే అందరూ కూడా ఎక్కడికి పోయినా ఉద్యోగాలు లేవని మొరపెట్టుకుంటున్నారు గత 4 నెలలుగా మేము ప్రచారంలో. కాబట్టి నాకు ఒక ఆలోచన ఏమంటే గార్మెంట్స్ ఇండస్ట్రీస్ చెన్నై కానీ బెంగళూరు నుండి కానీ గుడిపాలకి తెస్తే ఎక్కువ శాతం మహిళలకి చిన్న ఉద్యోగాల్లో హ్యాపీగా ఉంటారని భావించే గార్మెంట్స్ షూ ఫ్యాక్టరీ పెడతామని నిర్ణయించుకున్నాం. అలాగే చిత్తూరు నగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకి అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్నది జరిగినా తిరుపతి సిమ్స్కి పోమంటారు లేదా వేలూరు సిఎంసికి పోమంటారు. సో మేము చిత్తూరు జిల్లా పేరుతో చిత్తూరు నియోజకవర్గంలో ఆ రెండు లేకపోవడం బాధాకరం కాబట్టి ఆ రెండింటికి కృషి చేయడమే నా ముఖ్య అంశంగా పెట్టుకున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో ఇండ్లు ఏవైతే చంద్రబాబు నాయుడు కట్టారో అది గత 5 సంవత్సరాలుగా రంగులేసి ఇవ్వడానికి కూడా ఇష్టపడని ఈ ముఖ్యమంత్రి 2018లో వాళ్ళు కూలి పని చేసి కష్టపడి తాకట్లు పెట్టుకొని డబ్బులు కట్టారు ప్రభుత్వానికి. ఆ కక్షపూరితమైన ఆలోచనల వల్ల చాలామందికి ఇండ్లు లేక ఆ డబ్బు కట్టామనే బాధతో ఉండరు. సో దాన్ని పూర్తి చేసి ఎవరైతే అర్హులు లబ్ధిదారులు డబ్బులు కట్టారో వారికి వాటిని అందజేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే స్వచ్ఛ చిత్తూరు సురక్షితమైన చిత్తూరే నా లక్ష్యం అన్న. ఎందుకంటే చిత్తూరు పట్టణంలో లాటరీ ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లాటరీ లేదు, కానీ ఈ చిత్తూరులో లాటరీ బిజినెస్ జరుగుతుంది. అలాగే క్లబ్స్ నడుపుతున్నారు అంటే పేకాట. మరీ ముఖ్యంగా డ్రగ్స్, హెరాయిన్, గుట్కా, మట్కాలు ఏవో అన్ని రకాల మత్తు పదార్థాలని బానిసలు చేస్తున్నారు యువతకి, ఉద్యోగం లేని పిల్లలకి. ముఖ్యంగా చిత్తూరులో రైతులు వచ్చి మామిడి రైతులు, చెరుకు, అలాగే మా పాడి రైతులు ఉన్నారు. సో వీళ్ళకి సబ్సిడీతో రుణాలు ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే రైతాంగం అంతా మామిడిపై ఆధారపడి ఉంటుంది ఈ చిత్తూరు ప్రాంతం. సో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కల్పించి మార్కెట్ యార్డ్ ద్వారా మండల కేంద్రంలో రైతు బజార్లు ఏర్పాటు. అంటే ఒకప్పుడు రైతు బజార్లు పెట్టి ఎవరైతే రైతు పండించాడో వాటిని రైతే అమ్ముకున్న రోజులు బాగున్నారు. తర్వాత కాలంలో రైతు బజార్లు ఎప్పుడైతే మూతపడ్డాయో రైతులకి గిట్టుబాటు ధరలు లేక రైతులు కూడా పనికి పోయే పరిస్థితి వచ్చింది. అలాగే ఇక్కడ చిత్తూరు పట్టణంలో తేనబండ నుండి తోటపాలెం వరకు నీవా నది ఉంది. ఇరువైపులా వరదల వల్ల మొన్న ఒక 6 months పట్టింది ప్రజలకు తిరిగి వచ్చి అక్కడ ఉండడానికంటే మురికి కాలువలో నీళ్లు చేరి చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి అటు ఇటుగా కూడా కాంక్రీట్ వాల్స్ వేసి వాటిని చేయకపోతే ఆ తేనబండ తోటపాలెం ప్రాంతాల్లో ప్రజలు వరదకి ముప్పయి ఫ్యామిలీస్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పని చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. కట్టమంచి చెరువు అభివృద్ధితో పాటు చిత్తూరుకు సేవలు అందించిన గొప్ప వ్యక్తుల విగ్రహ ఏర్పాట్లు. అంటే హైదరాబాద్లో ఎలాగైతే మినీ ట్యాంక్ పైన ఎవరైతే గొప్పవారు ఉండారో అలా ఈ చిత్తూరు పట్టణంలో గొప్పగా పనిచేసిన నాయకులు కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు, వాళ్ళ విగ్రహాల ఏర్పాటుతో కొంచెం మనం ప్రజల్ని అక్కడ పార్క్ టైప్ చేసి ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేద్దామనేది మా ఆలోచన. చిత్తూరు రూరల్ మరియు గుడిపాల కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో 100 bedded హాస్పిటల్గా దాన్ని మలచడమే మా ఇంకొక మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ఎన్టీఆర్ సృజల శ్రావంతి తాగునీటి పథకం కింద ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్స్ అంటే ఎక్కడికక్కడ త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లోరైడ్ లేకుండా డ్రింకింగ్ వాటర్ అందించడమే మా ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. అలాగే ముఖ్యంగా గుడిపాల
మండల కేంద్రంలో పాలిటెక్నిక్ ఏదైతే కళాశాల కోసం ఎదురు చూస్తున్నారో దాన్ని నేను లోకల్ వ్యక్తిగా గుడిపాలకు ఇవ్వడానికి ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకొని వీటన్నిటినీ చిత్తూరు ప్రజలకి నేను చేస్తానని ఎమ్మెల్యేగా హామీ ఇచ్చా. అలాగే మా పార్టీ కూడా 6 అంశాలతో సూపర్ 6 అని అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత నిర్ణయించిన ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇక్కడున్న లోకల్ సమస్యల్ని ఎప్పుడైతే తీర్చగలుగుతామో అప్పుడే మనం సంపూర్ణంగా ప్రజలకి న్యాయం చేసిన వ్యక్తి అవుతాం. కాబట్టి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేసి అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ సొంత డబ్బులతో ఇవన్నీ చేయాలని అనుకున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కూడా అంటే ఇది మెయిన్గా ప్రభుత్వం చేయి, అందుకనే మనం ఎలక్టెడ్గా అయితే వీ కెన్ డూ మోర్ టు ది సొసైటీ అని. ఇప్పుడు నేను చేయగలిగితే వాటర్ మినరల్ ప్లాంట్ నా సొంత డబ్బులతో ట్రస్ట్ ద్వారా పెట్టచ్చు. అలాగే ఇంకొన్ని విషయాల్లో మనం సొంత డబ్బులతో చిన్న చిన్నవి ఏర్పాటు చేయొచ్చు. అదే అడవిపల్లి రిజర్వాయర్ లాంటిది పర్మిషన్స్ ప్రభుత్వం చేసేకే మనం రాజకీయాల్లోకి వచ్చేది. అంటే ఇంకా ఎక్కువ సేవ చేయాలి అంటే ప్రభుత్వ అధికారం కావాలి. అలాగే మీరు చెప్పినట్టు టిట్కో ఇండ్లు ఉన్నాయి. నేను డబ్బు ఉంది కదా అని పెయింట్ వేసి అయితే హ్యాండ్ ఓవర్ చేయలేను, ప్రభుత్వం ద్వారా చేయాలి. సో వీటన్నిటినీ కూడా ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ప్రజలు అప్పచెప్పితే వీటన్నిటినీ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అనేక రకాలుగా కూడా మనం అభివృద్ధి చేయడానికి మనకు వీలు ఉంటుంది. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టడానికి మన దగ్గర నిధులు లేదన్నా కూడా అద్భుతమైన ఒక సిటీని తయారు చేయడానికి క్యాపిటల్ని పూనుకున్నాడు. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తో నేను కూడా నా నియోజకవర్గ అభివృద్ధి ఆ విధమైన ఒక ఫార్ములాతో చేయొచ్చు అనే భావంతో ఇవన్నీ ప్రజలకు అందిస్తానని మాటిస్తున్నా. అయితే చిత్తూరుని స్మార్ట్ సిటీగా చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తే నిజంగా చిత్తూరు స్మార్ట్ సిటీ అయిపోతుంది. 1 వర్డ్లో చెప్పే చిత్తూరుని నెంబర్ 1 చేస్తాను, అది స్మార్ట్ సిటీ చేస్తాననే మాటిస్తున్నా. ప్రజలకి ఇన్ని చెప్పలేము కాబట్టి స్మార్ట్ అంటే అందమైన నగరంగా తీర్చిదిద్ద. అందం అంటే ఏమి? రోడ్స్, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటరు, ఎప్పుడైతే మిగతా పార్కులతో పాటు ఇవన్నీ నేను చెప్పినవి పూర్తి చేశామంటే ఒక అందమైన నగరంగా తయారవుతుంది. సో దాన్నే ఇంగ్లీష్లో స్మార్ట్ సిటీగా మనం వర్ణించుకుంటాం. సో స్మార్ట్ సిటీ అనే దీనికి ఒక బడ్జెట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఉంది అంటే మున్సిపల్ ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యమవుతుంది. ఓకే, అయితే మీరు బెంగళూరులో మీ బిజినెసెస్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలుపొందితే ఇక్కడ కూడా అవన్నిటినీ చేస్తారా? డెఫినెట్గా నేను నా నియోజకవర్గాన్ని బెంగళూరు స్థాయిలో ఊహించలేకపోయినా, ఎందుకంటే దానికి మెట్రోపాలిటన్ సిటీ అనే పేరు ఎందుకు వస్తుందంటే అక్కడ అవైలబిలిటీ అంటే మాల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, అనేక రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. ఇది టౌన్ కాబట్టి టౌన్ని కూడా ఆ విధమైన ఆలోచనతో చిన్న సైజుగా, అంటే క్యాపిటల్ సిటీ అంటే పెద్దగా ఉంటుంది, టౌన్స్ అంటే చిన్నగా ఉంటాయి పాపులేషన్. ఇప్పుడు సిటీస్లో 5 లక్షలు 6 లక్షల ఓటర్లు ఉంటారు, ఇక్కడ 2 లక్షల ఓటర్లు. సో 2 లక్షల ఓటర్లకు కూడా మనం ఏం చేస్తే బెటర్గా ఇంప్రూవ్ అవుతుందో అది చేయడమే. కాబట్టి దాన్ని స్మార్ట్ సిటీ కింద వర్ణించినాం. అయితే మిమ్మల్ని కొంతమంది అడిగారు, మీ అపోనెంట్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ల కేసులు అలా చాలా ఉన్నాయి, మీకేం భయం లేదా అని. కానీ ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఆయన గురించి మీరేమంటారు? మీ కామెంట్. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కంటే కూడా సరే, మీరు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేనైనా అతనైనా అఫిడవిట్లలో ఎవరు ఏమి అనేది మేము వీ షుడ్ ప్రొవైడ్ టు ది గవర్నమెంట్కి మేము నామినేషన్లో మేము ఏమి అనేది మనం డిక్లేర్ చేసామంటే ఒప్పుకున్నట్టే. కాబట్టి తన నామినేషన్లో 13 ఎర్రచందనం కేసులు, ఒక లిక్కర్ కేసు, ఒక మతాన్ని రెచ్చగొట్టే తత్వమైన భాషణ అని చెప్పి అతనే డిక్లేర్ చేసుకున్నాడు. కాబట్టి నేను విమర్శించే కంటే కూడా ప్రజలు దాన్ని అందరూ గమనిస్తుంటారు. అంటే చదువుకున్న వారికి అది ఈజీగా తెలుస్తుంది. 13 ఎర్రచందనం సప్లై చేసిన కేసులు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండానే ఉన్నాయి అంటే అతనికి ఒక ఎమ్మెల్యే పదవి ప్రజలు కట్టబెడితే 130 కేసులు కూడా కాకుండా చూసుకొని బిజినెస్ చేస్తాడనేది నా భావన. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎటువంటి వ్యక్తి కావాలి రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గానికి అని. అయితే గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు గారు ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేసారు, తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం అంతా కూడా మీ వైపే ఉందా?
అంటే ప్రజలు ఎవరైతే ఇప్పుడు సీకే బాబు గారు నాకు మద్దతు తెలిపారు, జంగాలపల్లి శ్రీనివాస్ గారు మద్దతు తెలిపారు, ఏఎస్ మనోహర్ గారు మద్దతు తెలిపారు, ఆదికేశులు గారి కుటుంబం మద్దతు తెలిపింది, అలాగే ఎన్పిఎస్ దుర్గా గారి ఫ్యామిలీ మనకి మద్దతు తెలిపింది, చిట్టిబాబు అన్న గారు మద్దతు తెలిపారు బీజేపీ తరపున. మీరు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ కుటుంబాలు అన్నీ కూడా గత 50 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన కుటుంబాలు. మరి 50 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన వాళ్ళల్లా ఒకే పార్టీ ఒక అభ్యర్థి వెనుకుండారంటే ప్రజలు కూడా గుర్తించాలి. అంటే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎవరైతే రేపు ఈ ఎమ్మెల్యే అనే అభ్యర్థి అతను ఒక స్టేచరు నేచరు అతని క్యారెక్టర్ అనేది అక్కడే తెలుస్తుంది. ఇంతమంది మద్దతు తెలిపారంటే మంచోడికైతే తెలుపుతారు, కానీ భయపెట్టేవాడుకో బెదిరించేవాడుకో లేదా డబ్బున్నోడుకో అని కాదు కదా వాళ్ళు మద్దతు తెలిపింది. వారి ఆలోచనకి నేను నచ్చాను కాబట్టి మేము కూడా వీళ్ళు ఓట్ ఫర్ గురజాల జగన్ అన్నారు. సో ప్రజల్ని కూడా నేను కోరుకునేది, ఎవరైతే పరిపాలకులు పరిపాలించారో వాళ్ళే నాకు మద్దతు తెలిపినప్పుడు ప్రజలు కూడా మద్దతు తెలిపితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అయితే టీడీపీ నుంచి ఇక్కడ చిత్తూరు నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగారు. ఒకవేళ మీకు నిజంగా పదవి ఆశ ఉంటే ఇంకేదైనా టీడీపీ బలమైన క్యాడర్ ఉన్న చోట అడగొచ్చు. అంటే గతంతో పోలిస్తే చిత్తూరులో టీడీపీ అనేది గతంలో చాలా తక్కువ సీట్లు, అసలు లాస్ట్ టైం అయితే ఓన్లీ కుప్పంలో మాత్రమే టీడీపీ వచ్చింది. ఎటువంటి కాన్ఫిడెంట్తో మీరు ఇక్కడ సీటు అడగడం జరిగింది? అంటే మీరు అడిగిన కాన్ఫిడెన్స్కి మీనింగ్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మేము 2014లో మా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభమ్మ గారు ఇక్కడ ఏం చేసింది, 2004లో ఏఎస్ మనోహర్ గారు ఏం చేశారు, 1983లో జాన్సక్ ఏం చేసింది అనే కంటే కూడా మా ప్రభుత్వంలో మేము డెవలప్ చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. అంటే మా జిల్లా జడ్పీ చైర్పర్సన్ కూడా, మా మేయర్ గారు కూడా, హేమలత గారు కానీ, గీర్వాణి చంద్రప్రకాష్ గారు కానీ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అద్భుతంగా చేశారు. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్స్, ఎక్కడికక్కడ సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఈ డ్రగ్స్ నుండి కానీ అనేక లాటరీలు లేదా ఇవన్నిటి నుండి దూరం ఉంచారు. గత 3 సంవత్సరాలుగా మీరు ఆఫ్టర్ కరోనా చూస్తే ఎక్కడికక్కడ పేకాట ఆడించడం, బెట్టింగ్లు జరగడం లేదా గుట్కా మట్కాలతో కల్తీ మద్యంతో ఈ నియోజకవర్గంలో విపరీతమైన రౌడిజం పెరిగిపోయింది. కాబట్టి మనం ఎక్కడ కష్టంగా ఉందో అక్కడ పోయి మనం గెలిస్తే మాత్రమే సరైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. గెలిచే సీటు ఆడవారికి ఇచ్చినా నిలబడి గెలుస్తారనేది నా భావన. అయితే మీతో పాటు ప్రచారంలోకి మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండింది. ఇప్పుడు ప్రచారాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారా? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు. ఇప్పుడు నా మిస్సెస్ ఉంది, ఆమె కూడా నేను ఎక్కడైనా తిరిగి వచ్చిన కాడ తిరిగి ప్రతి ఇల్లు డోర్ టు డోర్ చేస్తుంది. నా తండ్రి గుడిపాల మండలం మొత్తం తిరుగుతున్నాడు. నా తమ్ముడు రూరల్ ప్లస్ సిటీలో కూడా చూస్తున్నాడు. సో అనేక రకాల రాజకీయ నాయకుల మద్దతుతో పాటు కుటుంబం కూడా ఎందుకు కష్టపడుతుందంటే మీరు చెప్పినట్టే ఇక్కడ టఫ్ సీట్ అన్నారు. టఫ్ సీట్ అయినా దీన్ని తీసుకొని గెలవాలి అన్న ఏకైక లక్ష్యంతో నా తమ్ముడు కానీ, నా సిస్టర్ కానీ, నా వైఫ్ కానీ, నా తండ్రి కానీ, అలాగే నాయకులు కూడా నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదైతే మనం కష్టంలో ఉన్నామో అనేది తెలిసి పార్టీ పట్ల నేను ఆ విధేయత చూపించి ఇక్కడికి వచ్చానో వారందరి మద్దతు కూడా, ఎవరైతే నాతో పాటు సీటుకు పోటీ పడ్డ 5 కుటుంబాలు కూడా నా వెంటే ఉంది. మేము తెలుగుదేశం పార్టీలో 6వ వ్యక్తిగా నేను ఈ సీట్ సాధించిన. అయితే మేము 6గురు కలిపి ప్రచారం చేసినప్పుడు కూడా మాలో ఎవరికి వచ్చినా కూడా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, మనలో ఎవరికి ఇచ్చినా మనం కలిసి చేద్దామని మాట్లాడి చేసాం. అదే మాట పైన అదే ఒక దీంతో నాకు కూడా లోకల్ పార్టీ కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే టీడీపీకి ఈసారి సైలెంట్ ఓటింగ్ ఉన్నది అనేది చాలామంది మాట. ఇది మీ వరకు వచ్చిందా? ప్రజలు కూడా ఈ మేరకు భయపడే విధంగా ఈ పరిపాలన జరిగింది అంటే వాళ్ళు ఇప్పటికైనా మారలేదు అంటే ప్రజలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంది. అది మీరు కూడా ఇంకొక 10 రోజులు ఆగితే 10-15 రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది. 1 నెల రోజులు ఆగితే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ప్రజలు మా వైపు ఉండారు, సంక్షేమం వైపు ఉండారు, డెవలప్మెంట్ వైపు ఉండారు, రాష్ట్ర భద్రత వైపు ఉండారు. రాష్ట్రము మీరు చూస్తే వైజాగ్ పోర్ట్ ఎన్ని కొకైన్ డ్రగ్స్ రకరకాలుగా ప్రతిరోజు ఎక్కడ చూడు ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటారు, ఇల్లీగల్ థింగ్. సో ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకుంటున్నారా, లోకేష్ గారు రావాలనుకుంటున్నారా? అంటే ఈ రాష్ట్రానికి ఈరోజు అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి. తర్వాత మా యువరాజు అయిన నారా లోకేష్ గారిని
ఈ ఈ ఒక పార్టీకి కానీ ఈ ఒక రాష్ట్రానికి ఆల్రెడీ ప్రజలు వారు చేసిన యువగలం పాదయాత్రలో ప్రజలకి అత్యంత సన్నిహితంగా వారి కష్టాలు తెలుసుకొని మేనిఫెస్టోని పెట్టడంలో కూడా మా యువ నాయకుడే కీలకంగా వ్యవహరించారు. అదే మా ఒక మేనిఫెస్టోలో యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అంటే మహిళలు పడుతున్న కష్టాలు, నీటి సమస్య చెప్పారు. అందుకనే ప్రత్యేకంగా త్రాగునీరు ప్రతి ఇంటికి, పెన్షన్లు దాన్ని కూడా పెద్ద ఆయన దృష్టికి తీసుకొని వచ్చి మా యువ నాయకుడు ఎక్కడికి పోయినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే 4,000గా పెంచారు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలు చదువు కోసమో లేదా బస్సు కోసమో ఇబ్బందులు పడుతుంటే బస్ ఫ్రీ పెట్టారు. అలాగే వారికి 1,500 పాకెట్ మనీ కూడా, అంటే ప్రతి మహిళ కూడా తన కాళ్ళపైన తాను నిలబడి తను చదువుకున్నా లేదా ఇంకొక పనికి పోయినా కూడా తనకు ఒక మనీ మా అన్నగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మా తండ్రిగా ఇస్తున్నారు అనే భావనతో మహిళలకు కూడా ధైర్యంగా ఉండాలి అనేది అది ఇస్తున్నారు. సో అనేక రకాల సంక్షేమాలు, ఏవైతే సిలిండర్లు కూడా ఉచితంగా 3 సిలిండర్ ఇస్తున్నాం. అలాగే రైతుల కోసం మీరు చెప్పినట్టు 20,000 ప్రతి ఏడాది వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో అనేక, ఇవే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ రాష్ట్రానికి రాజధాని అవసరమా, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా, ఇవన్నీ మేనిఫెస్టో కాదు, ఇవన్నీ బాధ్యతగా చేస్తాడు. కాబట్టి ప్రజలు మా వెనక ఉండరు, మమ్మల్ని నమ్మి ఓటేస్తారు. ఓకే సార్, ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే మీ మొదటి సంతకం దేని మీద? త్రాగునీరు పైన. అంటే ఎవరైనా మీరు చూస్తే ఒక త్రాగునీరు సమస్య ఎలా ఉందిరా అంటే 10 రోజులు నీళ్ళు లేకపోతే ప్రజలు ఏమవుతారు. సో అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తెచ్చి నా చిత్తూరు ప్రజలకు ఫస్ట్ నీటి దాహాన్ని తీర్చిన తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్లో ఒక యూనివర్సిటీ, ఉద్యోగాలు, చదువుకున్న వారు ఉద్యోగాలు లేక అనేక మంది ఈ నియోజకవర్గం నుండి బెంగళూరు కావచ్చు, మెడ్రాస్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలకు మైగ్రేట్ అవుతున్నారు. లేదా వాళ్ళ చదువులకు తగిన ఉద్యోగాలు లేక, చిన్న ఉద్యోగాలు చేయలేక మనసు సంపుకొని బతుకుతున్నారు. సో నేను కూడా ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గం నుండి వెళ్ళి బెంగళూరులో వ్యాపారాలు చేసి ఒక స్థాయికి వచ్చినాక తిరిగి వచ్చిన ఊరికి ఏదన్నా చెయ్యాలి అనే భావంతో నేను ఈరోజు సర్వీస్ చేశాను. ఆ సర్వీస్కి గుర్తింపే తెలుగుదేశం అభ్యర్థిగా నాకు అవకాశం కలిగింది. ఓకే సార్, జగన్మోహన్ గారికి, అంటే మీరు బిజినెస్ మ్యాన్, విజయానంద్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్, మీ ఇద్దరికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తేడా, మీరు రాజకీయాల్లో ఒకటైతే నిజము, నేను ఏ వ్యాపారాలు చేశాను అనేది గత 20 సంవత్సరాలుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఏ వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాను అనేది దెర్ వాజ్ ఎ ట్రాక్ రికార్డ్. నేను అలాగే ఇంకొక వ్యక్తిని ఏం చేసి సంపాదించాడో నేను చెప్పాల్సిన అవసరం లే. ప్రజలకి ఇక్కడ ఏ టైప్ వ్యాపారాలు జరుగుతున్నాయి, అతని నామినేషన్లో కూడా అతను నేను ఏం ట్రాన్స్పోర్ట్ చేశాను అని చెప్పాక అతన్ని మనం వ్యాపారస్తుడు అని భావించడం మన తప్పే కదా. వ్యాపారస్తుడు ఎవరు ట్రాన్స్పోర్టర్గా ఆ పని చేసి కేసులు పెట్టుకోరు కదా. కేసు ఏం జగన్మోహన్ నేను పెట్టింది కాదు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు. 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు కేసులు అయ్యాయి అంటే ఈరోజు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండవు అంటే మీ పార్టీయే కదా నీ పైన కేసులు పెట్టింది. తెలుగుదేశం పార్టీ నీ పైన కేసులు పెట్టలేదు కదా. గురజాల జగన్మోహన్ అని నేను నిన్ను విమర్శిస్తలేదు కదా. నువ్వు అఫిడవిట్లో ఏమి ఉండదో దాన్ని మాట్లాడుతున్నావు. ఓకే సార్, ఫైనల్గా ప్రజలకు మీకే ఎందుకు ఓటు వేయాలనేది మీ నియోజకవర్గం ప్రజలకు చెప్పేయండి. చిత్తూరు సురక్షితంగా ఉండాలి అన్నా, చిత్తూరు నెంబర్ 1 స్థానంకి ఎదగాలన్నా, నా ఒక నియోజకవర్గంలో నాకు నెంబర్ 1 అనే సీరియల్కి ఓటేసి ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో నా నియోజకవర్గాన్ని నెంబర్ 1గా ఉంచే బాధ్యత నేను స్వీకరించి ప్రయత్నం చేస్తాను దానికోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రచారాల్లో చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మీరు చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చిత్తూరుకి, టీడీపీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.